కాబట్టి ఏ సెలెక్ట్ చేసుకుంటాం అరా మనం ఇక. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ క్రిస్టియన్ వీల్స్. సో నా బైక్ బ్యాటరీ అయితే చేంజ్ చేయలేదు, అందుకే మహేష్ వచ్చాడు తీసుకెళ్ళడానికి. ఒక బైక్ మీద వెళ్తాం ఇక్కడ నుండి. ప్రజెంట్ వెళ్ళేది అదేం పార్క్ రా? నర్సాపూర్ ఫారెస్ట్ పార్క్, ఏదో పార్క్ అది. ఆ పార్క్ అయితే పోతున్నాం, ఒకటే బైక్ మీద పోతున్నాం. అన్నకి ఫారెస్ట్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఫారెస్ట్ సెలెక్ట్ చేసిన అనాలి. ఇప్పుడు అన్న మృగం అవుతాడు. అవుతాడు. మన వాళ్ళు అందరూ ఉంటారు అక్కడ, మన జాతి కోతి జాతి. సో ఫారెస్ట్ పార్క్ అది, నర్సాపూర్ ఫారెస్ట్ పార్క్. అక్కడికి వెళ్తున్నాం. అది మొత్తం సిటీలోంచి వెళ్తుంది. సో మ్యాక్స్ బైక్ పైన అయితే ఏం రికార్డ్ చేయను, అక్కడికి పోయాకనే కంటిన్యూ చేస్తాను మొత్తం. మిడిల్లో ఏదన్నా చిన్నగా ఆగినప్పుడు ఇటువంటిది ఉంటే అది రికార్డ్ చేసి పెడతాను, ఎందుకంటే ఆల్రెడీ సిటీ మొత్తం చూసిందే కదా. యాక్చువల్గా నా బైక్ బ్యాటరీ చేంజ్ చేయలేదు, అది ఎందుకంటే మన దగ్గర పైసలు లేవు. సో చేంజ్ చేయలేదు. ఈ వీక్ చేంజ్ చేసి నెక్స్ట్ వీక్ నా బైక్ మీద వెళ్తాను. ప్లస్ ఇంకెవరిని బైక్ కూడా అడగలేదు, ఎందుకంటే బైక్ పైన ఎక్కువ బ్లాగ్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి ఇక ఒకటే బైక్ తీసుకుని ఇక్కడ మనం స్టార్ట్ అయ్యేటప్పుడు రికార్డ్ చేసి అక్కడ పోయాక కంటిన్యూ చేద్దాం. మెయిన్ ఏమవుతుందంటే ఈ ట్రావెలింగ్ది ఎక్కువ వచ్చేసి లొకేషన్స్ చివరి ఉండడం వల్ల స్టార్టింగ్ 4 minutes 5 minutes చూసి ఆపేస్తున్నారు వీడియో. సో ఇది ఎక్కువ లేకపోతే బోర్ కొట్టదు కదా. ప్లస్ మా ఫ్రెండ్స్ కాల్ చేసి మరి సజెస్ట్ చేశారు. సజెషన్స్ కామెంట్స్లో పెట్టండి అంటే కాల్ చేసి ఇలా రాలారా అని చెప్తున్నాడు ఒకడు. ప్లస్ ఈరోజు ఫుల్ కోల్డ్, నా వాయిస్ కూడా వేరేగా వస్తుంది, ప్లీజ్ అడ్జస్ట్. సో ఇక్కడ నుంచి మాకు పార్క్కి రీచ్ అవ్వడానికి అయితే 1.5 hours పడుతుంది. సిటీలో నుండి 58 kilometers వచ్చింది. నాకు తెలిసి ప్రజెంట్ టైము 9:10 అలా అవుతుంది. 9:10 అవుతుంది. సో 10:30 10:45 ఆ టైంకి రీచ్ అయిపోతాం. సో రీచ్ అయిన తర్వాత కంటిన్యూ చేస్తాను మొత్తం. ఈ రోడ్లో ఇప్పటి నుండి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దానివల్ల ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్లస్ రోడ్డు కూడా అంత బాగోదు, ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బ్రేక్ఫాస్ట్కి అయితే తాగాము Runway 9, ఈటింగ్ ఇడ్లీ విత్ 2 chutneys అండ్ 1 సాంబార్ విత్ 2 chutneys. అండ్ ఇడ్లీ కూడా చాలా తెల్లగా ఉన్నాయి ఇక్కడ, తెల్లగా. అండ్ ఇక్కడ చూస్తే మీరు క్లైమేట్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఈరోజు. సెట్ రైడ్కి. కాఫీ ఈజ్ ఆల్సో అవైలబుల్, ఫుడ్ అవైలబుల్ అనుకుంటా. మన రాజమండ్రి వారి టీ టైం కూడా ఉంది ఇక్కడ. మనోడిదే టీ టైం. యప్, బ్రేక్ఫాస్ట్ డన్. సాయంత్రం సర్వీసింగ్ ఇవ్వాలి. వర్షాకాలంలో సర్వీసింగ్లు మనకి ఎందుకయ్యా. థ్యాంక్ యూ. చలేగా మరి. బాయ్ బాయ్ రండి. ఓకే, బ్రేక్ఫాస్ట్ డన్, కాఫీ డన్. ఇక్కడ నుండి 15 minutes వెళ్ళిపోయినామంటే నెక్స్ట్ ఒక 15 minutes ఒక 12 kilometers ఉంది. ఇదంతా రింగ్ రోడ్ దాటాక ఇది మెదక్ రోడ్. ఇది యాక్చువల్గా స్ట్రైట్గా మెదక్ రోడ్లోనే ఈ గండి మైసమ్మ ఇటు నుండి వచ్చాము. ఇదే రూటు స్ట్రైట్ హైవే పైన ఉంది అది లొకేషన్ కూడా, పార్కు. సో నాకు తెలిసినంత వరకు లెఫ్ట్ ఆర్ రైట్ అన్నది ఐడియా లేదు, కానీ కనిపిస్తుంది. టైం వచ్చేసి 11 అయింది. బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల కొద్దిగా టైం పట్టింది, లేదంటే 10:45కి రీచ్ అదొక 1/2 hour దగ్గరికి బ్రేక్ఫాస్ట్ దగ్గర పట్టింది. సో
సో ఇంకొక 15 మినిట్స్లో రీచ్ అయిపోతాం. గాలి ఎక్కువ వస్తున్నట్టుంది, హెల్మెట్ అటు ఇటు ఊగుతుంది ఫోన్ వల్ల. హైవే ఖాళీగా ఉంది. వెదర్ అయితే మంచి ప్లెజెంట్గా ఉంది, కూల్ వెదర్. లాస్ట్ టైము యాదగిరిగుట్ట పోయినప్పుడు అయితే ఎండ వచ్చింది, మొత్తం బ్లాకే మాడిపోయాం ఎండకి. స్వెట్ తడిచిపోయి మొత్తం హెల్మెట్లు ఇవన్నీ. బట్ ఇప్పుడు వెదర్ బాగుంది మరి. ప్లస్ నాకు కోల్డ్, హెడేక్ అన్నీ ఉన్నాయి. కాఫీ తాగా కాబట్టి కొద్దిగా బెటర్గా ఉంది యాక్చువల్గా. ఎంతసేపు ఉంటుందో చూడాలి. ఇప్పుడే అన్నలందరూ వెళ్ళారు. 10 అవర్లు స్ట్రీట్ ట్రిప్పులు, టైగరు అన్నీ, హయాబుసా మొత్తం అన్ని బైక్స్. సండే రైడ్కి వచ్చినట్టు ఉన్నారు. ఇదే 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 బెంజులు BMW వేసుకొచ్చారు ఏంద్ర. Z9 అన్నాడు. హాయ్ రా. Z9 అన్నాడు. వెళ్ళిపోదాం, వేసుకొని పోదా. దట్స్ ఏ BMW. ఎంత? 50 రా ఈచ్ పర్సన్. ఫ్రీజెస్. పార్కింగ్ ఫీ కూడా ఉందా? ప్లాస్టిక్ ఐటమ్స్, టైమింగ్స్. అన్నా అందంగానే ఉన్నావు అన్నారా? ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. నువ్వు అందగాడివి అన్నా, పర్లేదు. నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్. చాలామంది వచ్చారు రైడ్కి అయితే. Z900లు, 1000లు, అవి అని అన్నీ వచ్చినాయి. తెలుసు, అందరు ఇటే వచ్చి ఉంటారు. రోడ్డు బాగుంది యాక్చువల్గా రైడ్ కోసం. సో దానివల్ల దట్స్ గుడ్. బ్యాగ్స్, హెల్మెట్స్ అన్నీ ఆడపెట్టేసి లోపలికి ఏం తీసుకెళ్ళడానికి ఏం లేదు. ఓన్లీ లోపలికి వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళొచ్చు. అది కూడా మనం తీసుకొచ్చింది అయితేనే. ప్లస్ టికెట్స్ దగ్గర కూడా మనకి క్యాషే, ఆన్లైన్ లేదు. ఇది మొత్తం ఎంట్రన్స్. ఫోటోస్ తీసుకుంటున్నారు. ఏం కనిపిస్తుంది? ఓకే, ఈ క్యారీ ఆన్ బ్రో. అది ఆగిపోయింది ఇంత దగ్గర పెట్టుకో. ఏం బ్రో, ఏదో అడవులు వదిలేసారు అంతే. ఒక 50 రూపాయలు తీసుకుని. కిస్బాగ్ పాకిసాక ఆక్పాక్ కరేపాక్. బైసనా ఇవి ఉంటాయి నిజంగా లోపల. టాయిలెట్ కాంప్లెక్స్, వేటు, వాచ్ టవర్, cottages means we can stay here. అన్న కాటేజెస్ ఏ కావాలి అంటే రెస్ట్ తీసుకోవడానికి ఎవరు కావద్దు బ్రో. ఇదేంటిది? ఓకే వద్దులే. వేటు వాచ్ టవర్ 500 మీటర్స్. సో ఇటు నుంచి వాచ్ చేయడానికి మనం వాచ్ టవర్కి అనేది వెళ్ళాలి. నాట్ దిస్ వాచ్. ఓకే చూడండికి మీరు చూస్తే నేను అంతా ఇక్కడ వర్షం పడ్డట్టుంది. అంటే ఈరోజు పడలేదా? ఒకసారి వర్షం పడ్డాడు మనం వచ్చినట్టు తెలియదు, కానీ దీంట్లో ఇలా కొట్టుకొని పోవచ్చు మనం. థ్యాంక్ యూ ఫర్ నాట్ స్మోకింగ్ అట. అలవాటు లేదు బ్రో, లేదంటే చేసేటోడిని. అరే
వాచ్ టవర్ అని పెట్టి ఇటు వెళ్ళాలా. భలే. హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు మనం దీనిపై నుంచి వాక్ చేయి, దీని నుంచి కానీ స్టోన్స్ వేసాడు. అన్న షూస్ మార్చాడు, లాస్ట్ టైం షూ తోలు ఇచ్చింది. బాగా మింగాడు అండ్ చూడు కూడా బాగా. నువ్వు వెంటనే షాప్కి వెళ్ళి కొనేద్దామని చెప్పి వెళ్ళి కొనుక్కుందాం అనుకున్నా, కాకపోతే ప్రైస్ ఎక్కువ ఉందని చెప్పి ఉన్నాయి వేసుకుని వచ్చా. చూసారు, రిచ్ అంటే అది. రైడ్కి వెళ్ళాలంటే బండి కొనేస్తారు, వాక్కి వెళ్ళాలంటే షూ కొనేస్తారు. ఇక ఉన్నారు ఎంతన్నా మీరు అందరూ. చాలా వీళ్ళు చూసా పెద్ద పెద్ద యూట్యూబర్లు మోటోలాక్స్ చేసేటోళ్ళు ఇటన్నీ వెళ్ళేటప్పుడు సడన్గా జాకెట్ మర్చిపోతే వెళ్ళి ఒక ₹1,00,000 పెట్టి రైడింగ్ జాకెట్ కొడుకుని వెళ్ళిపోతారు. అలా అనమాట నువ్వు. అంత అడవి, మనం వచ్చింది అడవి చూడడానికి. ఏ బ్రో కలర్ తొండ మొన్నడు కనిపించింది కదా తొండ బ్రో. కోఆపరేట్ చేసింది అక్కడ దాకా. ఇక్కడ ఏది పడితే బాగుంది, చెట్లు గట్ట ముక్కున్నాయి, ఏ పడితే ఉన్నాయి ఇక్కడ. ఇది రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి ఫారెస్ట్ గార్డ్స్ గట్ట ఉన్నారు. దే ఆర్ క్లోజ్లీ మానిటరింగ్ ఎవ్రీథింగ్. క్యాష్ తెచ్చుకోకపోతే టికెట్లకి అయితే పనిచేయదు. ఈవెన్ ఆన్లైన్లో కూడా ఇప్పుడు ఆన్లైన్ చేయడానికి లేదు. ఎవరైనా క్యాష్ అడిగి ఆన్లైన్ చేద్దామన్నా కూడా నెట్ రావట్లేదు. ఓన్లీ ఎయిర్టెల్, అది చాలా స్లో. ఎంత స్లో అంటే జియో రాకముందు మనం 2G 3G వాడేవాళ్ళం కదా, సేమ్ కైండ్లో వర్క్ అవుతుంది ఇక్కడ. 500 మీటర్స్ అన్నాడు కదా అది. అమ్మ కృష్ణన్నకే ఒప్పుగా పోయింది. అయ్యా నీకు నార్మల్గానే ఓపిక లేదు ఈరోజు. ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఏ సెలెక్ట్ చేసుకుంటాం అరా మనం. ఇక తుప్పల్ ఇటు చూడు, తుప్పలు లేదు, పైకి ఎక్కడమే ఉంది ప్రతి దాంట్లో. అది పైకి ఎక్కాము. ఈరోజు ఎన్ని క్యాలరీస్ ఎన్ని స్టెప్స్ ఉంటుంది ఇది. మళ్ళీ అదే వేసుకోవాల్సిన షూస్. కృష్ణ కూడా షూలు మార్చాడు. ఆ షూ నేను ఆన్లైన్ చూసినప్పటికీ 10.5K ఎంతో ఉంది. అన్న షోర్లో ఉన్న పిల్లని పటాయించి ఒక 5K తీసుకున్నాడు. దీనికోసం చెప్తారా, ఇది జస్ట్ 2K సంథింగ్ అరౌండ్ 2. అదే వావ్. ఇది కూడా అప్పట్లో కాలేజీలో మా నాన్నగారి డబ్బులతో కొనుక్కున్నానమ్మా. నా డబ్బులతో షూ కాదు కదా, చెప్పులు కూడా కొనుక్కోవచ్చు. సంపాదించి స్టార్ట్ చేసినప్పటి నుండి. వచ్చారు. దిస్ ఈజ్ వాచ్ టవర్. ఫర్ దిస్ ఫస్ట్ థింగ్, ఇక్కడ ఆల్కహాల్ తీసుకోకూడదు. సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ దిస్ వాచ్ టవర్, యూ కెన్ రీడ్ ఇట్ హియర్. చదువుకోండి ఫస్ట్. ఏంటన్నా చదువుకోండి ఫస్ట్. రీడ్. Be very careful while using your phone camera while taking pic or selfie. గాల్లో ఎగిరి తొండలాగా వెళ్ళాడు ఫోటోలు తీసుకుంటే కుదరదా. డైరెక్ట్గా 12 గంటలకు వచ్చేస్తారు. ఓకే. పైనుంచి వచ్చేసి వ్యూ ఇదంతా మొత్తం ఇక్కడ నుండి, అంటే మన వాచ్ టవర్ పై నుండి ఫుల్ హిల్స్ ఫారెస్ట్ మొత్తం కనిపిస్తుంది.
ప్లస్ ఈ లేక్ వ్యూ ఇదంతా కూడా కనిపిస్తుంది. పైకి వచ్చి జస్ట్ మనకి రిలాక్సేషన్ కోసం వచ్చి కూర్చొని మంచిగా ఇదంతా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి పైకి వచ్చే వే, ఇది స్టెప్స్ 3 ఫ్లోర్స్ ఉన్నాయి. మొత్తం 3 ఫ్లోర్స్కి సిట్టింగ్ అన్నది ఉంది. బాగా పైకి వచ్చిన తర్వాత ఇది ఫుల్ వ్యూ. సో అయిపోయింది, కిందకి వెళ్ళిపోతున్నాము. ఇదే కింద పోయేవే. సో వీఆర్ గోయింగ్ బ్యాక్. ఇందాక వచ్చాం, చిన్న రోడ్డు, ఇది పెద్ద రోడ్డు. పోవడమే, ఏం లేదు, చెట్లు, ఖాళీ కంకర రోడ్డు అన్నట్టు, మట్టి రోడ్డు. మనోడు ఇక్కడ ఎక్కడో రాటిల్ స్నేక్ సౌండ్ వస్తుంటే దాన్ని గెలుగుదామని చెప్పి దానిలో వేస్తున్నాడు. మనోడు బేరు ఫీలింగ్ ఏ పాయిజనస్ ఫ్రూట్స్ అయి ఉంటాయి. ద వెరీ నెక్స్ట్ మూమెంట్ ఇవి ఫ్రూట్స్, కాయలు. ఈ కాయలనా? ఇవి ఉసిరికాయలు, మూలికలు. ఇవి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేయడానికి తయారు చేస్తాను అనమాట. ఇంటారు 4 ఆకులు ఏరుకుని వెళ్తున్నాను ఇక్కడ నుండి. హృదయకాలం హీరోలా అన్నప్పుడు అది సంపూర్ణేశ్వరంలో రుద్దేస్తానండి నేను. 4 కాయలు ఏరుకుని వెళ్తున్నాను వచ్చినందుకు గుర్తుగా. కాయలని ఏం చేయాలంటే ఎవడొకటి తలకాయ తీసుకోవటాలి. దారిలో వెళ్ళేటప్పుడు కొంచెం తప్పగా పరుగు పరుగు పరుగు. ఇది కింగ్ మూవీలో ఉంటుంది కదా, కొట్టేసి నేను ఈడు కాదు ఈడు కాదు చూడు మహేష్ గారిని అలా చూపిస్తా, ఈడు కాదు అరే బే బే కొట్టడానికి మాటలు ఎందుకు రా అంటున్నాడు. అది కరెక్టే కదా సార్. అరెడి అమ్మ అంటాడు, నువ్వు కూడా అయితే కొట్టమని రూల్ ఉందా అంటాడు. అప్పుడు నువ్వు సరే సార్ దొరికే సార్ ఇంకెందుకు రండి కానివ్వండి. ఇట్స్ డన్, ఎగ్జిట్గా వచ్చినాం, చాలా ఎంజాయ్ చేసాం సార్. మంచిది సార్. బ్రిడ్జ్ పైన 2 ఫోటోలు తీసుకోండి, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోండి, గుంటలు లైకులు కొడతారు, గుంటలు మీరు కలపండి, తర్వాత మీరు నాశనం అయిపోండి. సో డన్ విత్ ద ఫారెస్ట్ పార్క్, గోయింగ్ బ్యాక్. దారిలో ఎటన్నా లంచ్ తినేసి రూమ్కి వెళ్ళిపోవడమే. సో టైం వచ్చేసి 2 o'clock అయింది. ఐఎమ్ గోనా సిట్ ఇన్ ద బ్యాక్, ఈజ్ గోనా రైడ్. ఎందుకు ఎనర్జీ తక్కువ ఉంది, కోల్డ్ ఇవన్నీ వల్ల హెడ్ఏక్ వచ్చేస్తుంది ఫుల్గానే. దానివల్ల నేను కూడా ఎక్కువ రికార్డ్ చేయట్లేదు. ఫుడ్ అయితే మాత్రం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇప్పటి వరకు. 2 hours ఒక్క బిర్యానీ తినడానికి 240 245 ఆ టైంకి అలా వెళ్ళాము అక్కడికి. 10 minutes వెయిటింగ్ అన్నాడు, 10 minutes వెయిట్ చేసాము. అలా ఒక 30 minutes చేశాడు. ఫుడ్ ఇవ్వడానికి ఒక 1 hour చేశాడు, 1/2 hour అలాగా. మళ్ళీ తిన్నాం. సో ప్రజెంట్ అయితే రూమ్ గోయింగ్. ఫారెస్ట్ కూడా బాగుంది వ్యూ అయితే. మార్నింగ్ నుంచి మాకు వెదర్ కూడా బాగా కోఆపరేట్ చేసింది, మంచిగా కూల్ వెదర్ వచ్చింది. ఫ్యామిలీతో చాలా ఎక్కువ వస్తున్నారు, అది మెయిన్. ఫ్యామిలీతో పిక్నిక్ అని అంటే జస్ట్ ఒక సండే వస్తే బయటికి అది వెళ్దామని అనుకుంటారు కదా, అలాంటప్పుడు అయితే బెస్ట్ అది. వాకింగ్ మరీ అంత ఎక్కువైతే లేదు, పర్లేదు ఉన్నంత వరకు అయితే. జస్ట్ ఆ వ్యూ పాయింట్కి ఒకటే పైకి నడాలి. బట్ వ్యూ అయితే చాలా బాగుంది పైనుండి. ప్లస్ రోడ్డు కూడా మంచిగా ఉంది కాబట్టి ఎక్కువ మంది రైడ్స్కి అయితే వస్తున్నారు. నేను మార్నింగ్ నుండి చాలా బైక్స్ చూశాను. సండే ఒకటి కదా, సండే బయటికి రైడ్స్కి వెళ్తారు కదా, 10Rలు హయాబుసాలు ఇవి అయితే చాలా కనిపించినాయి, సూపర్ బైక్స్ అన్నీ. ప్రజెంట్ ఈడుండే ప్లేస్కి నేనుండే ప్లేస్కి 20 kilometers డిఫరెన్స్ ఉంది. నన్ను డ్రాప్ చేసి రావాలంటే చాలా లాంగ్ అవుతుంది, ప్లస్ ట్రాఫిక్ ఇదంతా ఎందుకు. నేను మెట్రోకి పోతా అన్నా. సో ఇప్పుడు మెట్రో దగ్గర డ్రాప్ చేసి ఈడు వెళ్ళిపోతాడు, నేను మెట్రోలో ఉప్పాలి పోయి నేను రూమ్కి వెళ్ళిపోతాను. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో కంప్లీట్ చేసేస్తున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే మ్యాన్, థ్యాంక్ యూ ఫర్ ద రైడ్. నెక్స్ట్ వీక్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.